అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు, కాంగ్రెస్ నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. కళ్యాణదుర్గం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రామ్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు ఆర్డీఓ వసంతబాబును కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణంలో నీటి ఎద్దడి తీవ్రతరమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ నుంచి తగినంత నీటి సరఫరా జరగడం లేదని, శ్రీరాంరెడ్డి వాటర్ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని తెలిపారు. పైపులు పగిలిన సందర్భాల్లో సకాలంలో మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపించారు. అదేవిధంగా వర్షాలు లేకపోవడంతో అటవీ ప్రాంతాల్లో కూడా నీటి కొరత ఏర్పడిందని, దీంతో అడవి జంతువులు నీటి కోసం గ్రామాలు, పట్టణాల వైపు వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ వసంతబాబును కోరుతూ వినతిపత్రం అందజేశారు. సూపర్ ఎల్నినో మరి అదేవిధంగా కరువు పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఆల్రెడీ తీవ్రమైపోయింది. ఈరోజు ప్రజలకు తాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు తాగునీటి సౌకర్యాన్ని కల్పించే ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్న దానిపైన ఈరోజు మేము ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సత్యసాయి వాటర్ అయితేనేమి, శ్రీరాంరెడ్డి తాగునీటి పథకం అయితేనే దాంట్లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాని ప్రణాళికలను ఖచ్చితంగా పాటిస్తూ ఈరోజు ఆ పథకాలతో పాటు జల్ జీవన్ మిషన్ అయితేనేమి, పంచాయతీ లెవెల్లో నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు అయితేనేమి వాటన్నింటినీ పటిష్టం చేయాలా. ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించిన పైప్ లైన్ల నిర్వహణకు కానీ దాంతోపాటు పైప్ లైన్లతో పాటు ట్యాంకుల నిర్వహణ, అదేవిధంగా ఈ ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఇప్పుడే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే ప్రజలకు తాగునీరు ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక హక్కు, ఆ బాధ్యతని ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మేము ముందస్తుగా ఈ సూపర్ ఎల్నీలో వచ్చింది కాబట్టి ఈ సూపర్ ఎల్నీలో వల్ల ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ తాగునీటి సమస్య పైన మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎమర్జెన్సీ కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలా. అదేవిధంగా సత్యసాయి శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాలు, ఎందుకంటే శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాన్ని ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు అయితేనేమి ఆ రోజు పాదయాత్ర ద్వారా ఈ నియోజకవర్గాలు అన్నిటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు పడుతున్న బాధలను చూసి ఆ రోజు తాగునీటి పథకాన్ని, శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఎలాంటి సమస్య లేదు. 2014 తర్వాత రోజు రోజుకి ఆ పథకాలని నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆ పథకాల ద్వారానే ఈరోజు లక్షల మంది ఈరోజు తాగునీరుని అందుతుంది. అలాంటి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వాలు అనుసరించడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈ పథకాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రోజువారీ సమీక్ష నిర్వహించాలి. దాని ప్రాధాన్యతను బట్టి దానికి వర్కులన్నీ కూడా ఎక్కడైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేయాలా. ముఖ్యంగా శ్రీరాంరెడ్డి తాగునీటి పైప్ లైన్లు అయితేనేమి, పంచాయతీ పైప్ లైన్లు అయితేనేమి వీటన్నిటిని కూడా మోటార్లు కావచ్చు, అదేవిధంగా ట్యాంకులు కావచ్చు, పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి వారం కూడా ఎందుకంటే ఈ తాగునీటి సమస్య పైన వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని ఎప్పటికప్పుడు 24 గంటల నుంచి 48 గంటల్లో పరిష్కరించే విధంగా అధికారులని అప్రమత్తం చేయడంతో పాటు ఆర్డీఓ గారి సమక్షంలో వారానికి ఒకరోజు కంపల్సరీగా ఈ తాగునీటి సమస్య పైన మాత్రమే సమీక్ష సమావేశం నిర్వహించి ఊరికే కంటి తుడుపు చర్యలు కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా
తాగునీరు అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడగంటిపోయాయి, ఎక్కడా కూడా భూగర్భ జలాలు లేకుండా పోయినాయి. గ్రామాలతో పాటు ఈ పట్టణంలో కూడా చాలా వార్డుల్లో ఇప్పటికే తాగునీళ్లు విలయతాండవం చేస్తుంది. ఇంకా రానున్న పరిస్థితుల్లో ఈ సూపర్ ఎల్నినో మూలంగా ఇంకా రానున్న వచ్చే వారాల్లో ఖచ్చితంగా ఇంకా తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మేల్కొల్పండి అనే ఉద్దేశంతో అధికారులందరికీ మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని దీనిపైన సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజలకు తాగునీళ్ళు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అది తీర్చని రోజు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాటాలు చేసైనా కానీ సరే ఈరోజు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కారం కోసం అహర్నిశలు ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బోలో కాంగ్రెస్ పార్టీ.